మీరు ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 23వ భాగం చివరి అంకం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ: జాహ్నవి దేవేష్తో పూర్తి మనస్సు లేకుండానే వెళ్లడానికి ఎలానో ఒప్పుకుంటోంది. అందరూ సంతోషిస్తారు. ఇంతకీ నారాయణను చంపింది జాహ్నవి కాకపోతే మరి అతనెలా చనిపోయాడు అనే ప్రశ్న అందరిలో కలుగుతుంది. దానికి సమాధానంగా నాకు తెలుసు అని వినిపించిన వైపు చూస్తారంతా. జరుగుతున్న కథ: మరి నారాయణ ఎలా చనిపోయాడు? అక్కడికి ఇన్స్పెక్టర్ రామ్మోహన్ గారు ఎలా చేరుకున్నారు? మన అమ్మాయికి నారాయణ మరణం వల్ల ఎటువంటి అపకారం జరగకూడదని కోరుకోవలసిన అవసరం అతనికేమిటి? వీటన్నిటికీ సమాధానాలు ఎవరివ్వగలరు? అన్నాడు సాలోచనగా పురుషోత్తం. నేనివ్వగలను దృఢంగా వినిపించిన స్వరం వైపు అంతా ఉలిక్కిపడి చూసి అందరూ అద్దిరిపడ్డారు. ఏంటి, నువ్వా? తను వింటున్నది నిజమేనా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఇందిరమ్మ. అవును, నేనే చెప్పగలను. ఎందుకంటే అప్పుడు ఆ ప్రదేశంలో ఇన్స్పెక్టర్ రామ్మోహన్తో పాటు నేను ఉన్నాను కాబట్టి అన్నాడు సుందరం. అది విన్న జాహ్నవికి తల తిరుగుతున్నట్లై తూలి పడబోతుంటే దేవేష్ పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టాడు. అంతా నోర్లు తెరుచుకుని చూస్తుండిపోయారు. మెదళ్లు కాసేపు పనిచేయటం ఆగినట్లయింది అందరికీ. ముందుగా తేరుకున్న పురుషోత్తం, అసలేం జరిగిందో వివరంగా చెప్పు సుందరం. అయోమయం నుండి ఇంకా తేరుకోనట్లు తమ్ముడు వైపు చూస్తూ అన్నాడు. చెప్తా అన్నయ్యా, ముందు అందరూ వచ్చి ఇలా కూర్చోండి అన్నాడు సుందరం. అందరి ముఖాలలో ఆశ్చర్యం, అయోమయం. అందరూ వచ్చి సుందరం చుట్టూతా కూర్చున్నారు. సుందరం చెప్పటం మొదలుపెట్టాడు. ఆ రోజు నేను సిటీలో ఓ మీటింగ్కు అటెండ్ అయ్యేందుకు వెళ్లాను. మీటింగ్ అయిన తరువాత సిటీలోనే ఉన్న మన అమ్మడిని కలిసి పళ్ళు ఏవైనా ఇచ్చి తన క్షేమ సమాచారాలు తెలుసుకుని వెళ్ళాలి అనుకున్నాను. కాని మా ఎస్ఎస్ఏ డైరెక్టర్ లేటుగా రావడం వలన మీటింగ్ అవటం, మాకు అప్పగించిన మెటీరియల్స్ రిసీవ్ చేసుకోవటం కూడా ఆలస్యమైపోయింది. నాతో పాటు మీటింగ్ వచ్చిన మా ఫ్రెండ్, మన పక్క ఊరిలో పనిచేసే హెచ్ఎం గిరి, 10 అయింది కదా, మా బ్రదర్ ఇంట్లో ఈ రాత్రి ఉండి రేపు ఉదయం వెళ్దాము, మన ఊరి లాస్ట్ బస్ కూడా అందుకోలేము అని అనటంతో సరే అన్నాను. జాహ్నవి వాళ్ళ హాస్టల్ ఉన్న వీధికి మరో 2 కిలోమీటర్ల దూరంలోనే గిరి అన్నయ్యే ఇల్లు ఉంది. పైగా తన కోసం కొన్న పండ్లు కూడా నా వద్ద అలానే ఉన్నాయి. కాబట్టి ఆలస్యమైన తనకు పళ్ళిచ్చి బయలుదేరి వద్దామని అనుకున్నాను. ఇప్పుడు 11 దాటింది. రేపు ఉదయం ఇవ్వచ్చు కదా అని నా స్నేహితుడు చెప్పినా కూడా రేపు మన ఊరి ఫస్ట్ బస్ సమయానికి తన వద్దకు వెళ్లి ఇవ్వటమంటే హడావిడవుతుంది. అదీకాక ఆ అమ్మాయి కూడా ఆఫీస్ నుండి ఈ సమయానికే వస్తుంది అని అతనికి చెప్పి ఆటోలో బయలుదేరాను. నేను ఎక్కిన ఆటో మెయిన్ రోడ్డుకు రాగానే సిగ్నల్ పడటంతో ఆటో ఆగింది. ఆటో ఇటు చూస్తున్న నాకు జాహ్నవి ఆఫీస్ క్యాబ్లో ఒంటరిగా కూర్చుని కనపడింది. తనను ఆపి అక్కడ దిగమని చెబుతామని అనుకొని ఆటో దిగాను. అమ్మడు ఒక్కతే తల వంచుకొని ఉంది. ఆమె ముఖంపై మొబైల్ నుండి వెలువడే వెలుతురు. నేను అమ్మడు అని పిలిచేంతలోనే గ్రీన్ సిగ్నల్ పడింది. అన్ని వెహికల్స్ కదిలాయి. నా ఆటోవాడు జల్దీ రండ్రి సాబ్ అని అరుస్తున్నాడు. గబుక్కున వెళ్లి ఆటో ఎక్కి ముందు వెళుతున్న జాహ్నవి ఉన్న క్యాబ్ని చూపించి అది ఎక్కడ ఆగితే అక్కడ ఆపు అని అతనికి చెబుతూ ఉన్నాను. ఇంతలో క్యాబ్ అమ్మడి హాస్టల్ వైపు వెళ్లే రోడ్డు కాకుండా హైవే వైపు వెళ్లే రోడ్డుకు టర్న్ అయ్యింది. పైగా చాలా వేగంగా కూడా వెళ్తోంది. క్యాబ్ హైవే వైపు ఎందుకు వెళ్తుందో నాకేమీ అర్థం కాలేదు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా హైవే వైపు ఎందుకు వెళ్తోందా అమ్మాయి అనుకుంటూ, బాబూ త్వరగా వెళ్ళు, లేదా ఆ క్యాబ్ మిస్ అవుతాను అన్నాను ఆటో అతనితో కంగారుగా. అసలేంది సాబ్ మీ లొల్లి? మీరు చెప్పిన అడ్రస్ ఏంది? మళ్ళా ఈ క్యాబ్ ఏడ్ నుండొచ్చే విసుక్కుంటున్నాడు వాడు. వాడికి డబ్బెక్కువిస్తానని బతిమాలి త్వరగా పొమ్మన్నాను. కాని ఆ కార్ స్పీడ్ను ఈ ఆటో అందుకోలేకపోయింది. క్యాబ్ మిస్ అయింది. ఆటోవాడో పక్క గోల.
గింత దూరం గీ హైవే మీదకు తెచ్చిండ్రు, నేను జల్దీ పోవాలా, నా పైసలియుండ్రి అంటూ ఎంత బతిమాలిన వాడు రాకపోవటంతో వాడికి డబ్బిచ్చేశాను. ఆటో వెళ్ళిపోయింది. నాకిక ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అసలు ఈ హైవే మీదకు ఎందుకొచ్చింది మన అమ్మాయి? ఆఫీస్ క్యాబ్ను, ఉద్యోగులను వాళ్ళ ఇళ్ల వద్ద విడిచేందుకు మాత్రమే కదా వాడాలి. ఆఫీస్ జీపీఎస్తో డ్రైవర్ నెట్ కనెక్ట్ అయి ఉంటాడు కదా. ఇతర అవసరాలకు డ్రైవర్ కానీ ఉద్యోగులు కానీ వాడలేరు కదా. ఈ విషయంపై నాకు అవగాహన ఉండటంతో క్యాబ్ డ్రైవర్ ఏదైనా కుట్ర చేస్తున్నాడేమో అని ఆడపిల్ల తండ్రిగా మనసు ఏదో కీడు శంకిస్తోంది. కొంపదీసివాడు ఆ అమ్మాయికి ఏ హానైనా తలపెట్టేందుకు తీసుకెళ్లి ఉంటాడా? ఈ ఊహ రాగానే నా తలలో నరాలు చిట్లుతున్నట్లు అనిపించింది. అమ్మడి క్యాబ్ ఎటువైపు వెళ్ళిందో కనిపిస్తుందేమో, దాన్ని వెంబడించడానికి మరేదైనా కారో ఆటోనో దొరుకుతుందేమో అని అటూ ఇటూ పరిగెత్తాను. ఏ వెహికల్ నాకు దొరకలేదు. ఈలోగా క్యాబ్ ఎటువైపు వెళ్ళిందో కూడా అంతు చిక్కలేదు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. టెన్షన్తో మెదడు పనిచేయటం లేదు. అక్కడ చీకటిలో హైవేపై అప్పుడప్పుడు వేగంగా వెళుతున్న వాహనాలు, ఒంటరిగా నేను. ఏం చెయ్యాలి? ఎలా? అమ్మడిని వాడు ఎక్కడికి తీసుకుపోయాడో తెలిసేదెలా? ఎలాగో కాస్త సంభాళించుకొని ఓ చోట నిలబడి ఆలోచించాను. అమ్మడు ఎక్కడుందో తెలియాలి అంటే ఏం చెయ్యాలిప్పుడు? అవును, ఫోనుందిగా అమ్మాయితో. నాకు మొదట కంగారులో ఆ విషయమే గుర్తురాలేదు. హడావిడిగా నా ఫోన్ కోసం వెతికాను. ప్యాంటు, షర్ట్ పాకెట్స్లో దొరికితేగా. కొంపతీసి పళ్లతో పాటు ఆటోలోని వదిలేశానా? ఇలా కంగారు పడుతుండగా ప్యాంట్ బ్యాక్ పాకెట్లో దొరికింది ఫోన్. కాని కాల్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. లేటయ్యే కొద్దీ భయం ఎక్కువైపోతుంది. అమ్మడు ఏమైందో తెలుసుకోకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న మీకు ఆ అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించాను. లేదు, అది మంచిది కాదు అనుకున్నాను. మరిప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఆ హైవే నుండి సిటీ వైపు పరిగెత్తడం మొదలుపెట్టాను. ఓ పక్క ఆందోళనతో సిగ్నల్ కోసం మొబైల్ చెక్ చేసుకుంటూనే ఉన్నాను. అలా ఓ 6 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత సిగ్నల్ అందింది. వెంటనే ఆగి హడావిడిగా అమ్మడికి కాల్ చేశాను. నాట్ రీచబుల్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు సిటీలో ఎవరు సహాయం చేయగలరు? చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టాను. టక్కున గుర్తొచ్చాడు నా క్లాస్మేట్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్. మేమిద్దరం మంచి మిత్రులం. మేము వీలున్నప్పుడు కలుసుకునేవాళ్ళం కూడా. ఫోన్లో అయితే టచ్లోనే ఉంటాం. ఈ మధ్యనే వాడు సిటీలో ఏదో స్టేషన్కి బదిలీపై వచ్చాడని చెప్పాడు. వెంటనే వాడికి కాల్ చేశాను. డ్యూటీ దిగి ఇంట్లో ఉన్నవాడు హడావిడిగా వాడి కారులో నేనున్న చోటుకు చేరుకున్నాడు. వాడు వచ్చేందుకు మరో అరగంట పైనే పట్టింది. ఈలోపు నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ అమ్మాయి ఎక్కడుందనే సమాచారం ఎలా తెలుసుకోవాలి? భగవంతుడా, నా బంగారు తల్లికి ఏం కాకుండా కాపాడమంటూ ఆ చీకటిలో కన్నీళ్లతో చేతులెత్తి పిచ్చివాడిలా ప్రార్థిస్తూ నిలుచున్నాను. రామ్మోహన్ రాగానే దుఃఖాన్ని ఆపుకోలేక ఎలా అయినా త్వరగా మా బిడ్డ ఎక్కడుందో తెలుసుకోమని వేడుకున్నాను. రామ్ రావటమే మన అమ్మాయి నెంబర్ అడిగాడు మొదట. వెంటనే ఎవరికో కాల్ చేసి ఈ నెంబర్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో ట్రేస్ చేయమని చెప్పాడు. లాస్ట్ సిగ్నల్ హైవేకు 6 కిలోమీటర్ ముందు వరకు కనిపించిందని, ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ అందటం లేదని చెప్పారు వాళ్ళు. అయినా ఆ నెంబర్ను పరిశీలిస్తూనే ఉండండి. ఎప్పుడు యాక్టివేట్ అయితే అప్పుడు వెంటనే నాకు చెప్పండి, లేదా మీరే కాల్ చేసి ఆ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోమంటూ ఆదేశాలు ఇచ్చి నాతో హడావిడిగా, ఇప్పటికే లేటైంది, త్వరగా కారెక్కు, మనం ఈ హైవే రోడ్డుకు అటూ ఇటూ ఆ క్యాబ్ ఎక్కడైనా కనిపిస్తుందో చూద్దాం అన్నాడు వాడు. ఎటువైపు వెళ్ళినా ఆ హైవేపై ఎక్కడా మాకు ఆ క్యాబ్ అయితే కనిపించడం లేదు. పోనీ హాస్టల్కెళ్ళిందేమో చూసొద్దామా అన్నాను. కాని అమ్మాయి ఫోన్ సిగ్నల్ దొరికి ఆ అమ్మాయి ఈ చుట్టుపక్కల ఉన్నట్లు తెలిస్తే సిటీ నుండి మనం తిరిగి ఇక్కడకు వచ్చేసరికి లేటవుతుంది. వద్దు అన్నాడు వాడు. తెల్లవారిపోతుంది రామ్, నా చిట్టి తల్లి జాడ ఏమీ తెలియటం లేదు, ఎలా అన్నాను. ఏమై ఉంటుందో అనే ఆందోళనతో మాట్లాడేందుకు దుఃఖంతో పూడుకుంటున్న నా స్వరం సహకరించడం లేదు. అప్పటికే ఆ హైవేపై అటూ ఇటూ 10-15 కిలోమీటర్లు తిరిగాము వాడి కారులో. దారంతా చెబుతూనే ఉన్నాను, అన్నయ్య వదినలు అమ్మడికేమైనా అయితే తట్టుకోలేర్రా.
మరో 3-4 రోజుల్లో పెళ్లి కుదుర్చుకోబోతున్నాము అంటూ డ్రైవర్ని కారు ఆపమని ఓ చోట రామ్ దిగాడు. వాటర్ బాటిల్ తీసుకుని ముఖం కడుక్కున్నాడు. నువ్వు కడుక్కో, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నాడు. నాకేమీ వద్దురా, మా బిడ్డరా అంటూ అమ్మడిని తలుచుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. సడన్గా ఆ నిశ్శబ్ద నిశీధిలో కొంచెం దూరంలో ఫోన్ రింగ్ అయినట్లు లీలగా వినిపిస్తోంది. దిక్కునాటి చూశాను. వెంటనే ఆ వైపు పరిగెత్తాము మేమిద్దరము. రోడ్డు కింద గుట్టల్లో నుండి ఆ చీకటిలో మొబైల్ వెలుతురు కనిపించింది. రామ్ ఒక్క దూకు దూకి ఆ వైపు పరిగెట్టాడు. అది మన అమ్మడే అనిపించింది. కాని స్పృహలో లేదు. 2 చేతులతో అమ్మాయిని ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకొచ్చాడు. అది చూసి నా ప్రాణం పోయినంత పనయింది. భయంతో పికుసుకుపోయి దగ్గరకు వెళితే ఏం చూడాలో, తట్టుకోగలనో లేదోనని వణికిపోతూ నిలుచున్నాను. ఏమైనా చూడు సుందర్ అంటూ అమ్మడిని కారు వెనక సీటులో పడుకోబెట్టాడు. అమ్మాయి ఫోన్కు మరోసారి వస్తున్న కాల్ ఆన్ చేసి మాట్లాడాడు. ఎస్, ఓకే, ఈ నెంబర్ వద్దే నేను ఉన్నా, థ్యాంక్యూ అంటూ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు వాడు. అంటే ఆ అమ్మాయి మన అమ్మడే. ఎన్ని గంటలు ఈ చీకటి రాత్రి? ఆ క్యాబ్ డ్రైవర్ ఎక్కడా? ఈ అడవిలో అతని వల్ల మన అమ్మడికి ఏం ఇబ్బంది కలిగిందో ఈ ఆలోచనతో వణికిపోయి దూరంగా నిలుచున్నాను. సుందర్, ఈ అమ్మాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, రాయిలా. రామ్ అరుపులకు వణుకుతున్న కాళ్లతో ముందుకు కదిలి దగ్గరకెళ్ళి చూశాను. చిరిగి మట్టి కొట్టుకుపోయిన బట్టలు, చేతుల గాయాల వద్ద గడ్డకట్టిన రక్తం, పాదాలలో ముళ్ళు, రాళ్లు గుచ్చుకొని రక్తసిక్తం. స్పృహలో లేని ఆ స్థితిలో బిడ్డని చూసి నా గుండె రగిలిపోయింది. హృదయం బద్దలయ్యింది. పెద్ద పెట్టుని రోధిస్తూ కుప్పకూలిపోయాను ఆ రోడ్డు మీదనే. ధైర్యం తెచ్చుకో సుందర్, భయపడకు. ఆ అమ్మాయి కేవలం నీరసం వల్ల స్పృహ కోల్పోయిందంతే. ఇప్పుడు మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. తెల్లవారిలోపే ఆ క్యాబ్ డ్రైవర్ వెధవ ఈ చుట్టుపక్కలెక్కడైనా దొరుకుతాడేమో చూడాలి. అమ్మాయి అరచేతి రక్తం చూశావా? సన్నని గాజు పలుకులున్నాయి చేతిలో. అది ఆమెకు ఎవరో చేసిన గాయం కాదనిపిస్తోంది. బహుశా వాడిని ఏ గాజు సీసాతోనూ ఎదుర్కొనుండొచ్చని అనిపిస్తోంది. వాడికి గాయాలయ్యే ఉంటాయి. ఇలా మాట్లాడుతూనే తెల్లవారుతున్న ఆ సమయంలో తన చేతిలోని పెద్ద టార్చి వెలుతురుతో ఆ చెట్ల మధ్య రామ్ పరిగెడుతుంటే నేనూ వెంబడించాను. కొంత దూరంలో మాకు ఓ కారు హెడ్లైట్స్ కనిపించాయి. అటువైపు వెళ్ళాము. ఆ దుష్టుడు నారాయణ కారుకు జారకిలపడి కనిపించాడు. మమ్మల్ని అంత దూరంలో చూడగానే బలహీనంగా చెయ్యెత్తాడు. మేం తను అక్కడున్నట్లు గుర్తించాలని. అప్పటికే బాగా రక్తస్రావం అవటంతో బలహీనంగా సగం కళ్ళెత్తి చూస్తున్నాడు. ఓ ఆడపిల్ల తన మానాన తను బ్రతుకుతుంటే ఈ నీచులు తుచ్చమైన కోరికలను తీర్చుకోవడానికి వాళ్ల మాన ప్రాణాలతో ఆడుకుంటారా వీళ్ళు? నా రక్తం మరిగిపోయింది. అక్కడే ఉన్న ఓ పెద్ద కట్టె తీసుకున్నాను. రేయ్ అంటూ వేగంగా వెళ్లాను వాడివైపు. ఆగరా ఆగరా అంటున్న రామ్ మాటలను లెక్కచేయదలుచుకోలేదు. నన్ను దాటి ముందుకు పరిగెత్తికెళ్లిన రామ్ వాడి ముఖంపై లైట్ వేసి పరిశీలించి, వీడు చనిపోయాడు. మొదట నువ్విక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి దగ్గర డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. వెళ్ళు నువ్వు ముందు, నేను వెంటనే వస్తాను అని నన్నక్కడి నుండి పంపేశాడు రామ్. నేనెందుకెళ్ళాలి? వాడు ప్రాణాలతో ఉండకూడదు. నన్ను చూడనివ్వు, వాడు బ్రతికున్నాడేమో అంటూ ఆవేశపడ్డాను. ఇక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే నువ్విక్కడెందుకున్నావు అని, ఇతని మరణంతో నీకేం సంబంధమని ఎంక్వైరీలో చెప్పాల్సుంటుంది. అప్పుడు మీ అమ్మాయి పేరు బయటకొస్తుంది. త్వరలో పెళ్ళన్నావు, అవసరమా ఇప్పుడివన్నీ అని వాడు కోపంగా చెప్పటంతో నేను అక్కడి నుండి వచ్చేశాను. ఆ పరిసరాల్లో వెతికి నీ బ్యాగ్, చెప్పులు, వాచ్ వంటి నీ వస్తువులు తీసుకుని కాసేపటికి తనూ వచ్చాడు. వెంటనే అక్కడి నుండి బయలుదేరాము. రామ్ తన స్నేహితురాలు ఫ్యామిలీ డాక్టర్తో దారిలోనే కారులో వెళ్తూ మాట్లాడాడు. ఆమె ఏం చేయాలి, మన అమ్మడితో ఏం మాట్లాడాలి అన్నది ఆమెకు చెప్పాడు. ఈ అమ్మాయికి ఏం జరిగిందని, అది ఏదీ బయటకు పొక్కనివ్వద్దు అని అభ్యర్థించాడు ఫోన్లోనే. హాస్పిటల్లో అమ్మడిని చేర్చాక నన్ను ఆ దాపులకు వెళ్ళొద్దన్నాడు రామ్. డాక్టర్ ద్వారా అమ్మడిపై ఏ అత్యాచారం జరగలేదని తెలుసుకున్నాం.
అమ్మడి ఫోన్ నుండే మేఘనకు ఫోన్ చేసి ఆమె వచ్చేదాకా బయట వేచి చూశాము. ఆ హత్య జరిగిన ప్రదేశం రామ్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లోనిది కాదట. నన్ను వెంటనే ఊరికి వెళ్ళిపోమ్మని తనే అంతా చూసుకుంటానని అన్నాడు వాడు. అలానే చేశాడు కూడా. హత్య గురించి 2 రోజుల తర్వాత పేపర్లో వచ్చాక ఆ పరిధిలోని ఎస్ఐతో వార్త చూసి వచ్చాను. మా బంధువులమ్మాయి చెప్పింది. చనిపోయిన నారాయణ చివరగా ఆమెను హాస్టల్ వద్ద డ్రాప్ చేశాడట. ఇప్పుడు వాడి హత్య గురించిన ఎంక్వైరీకి ఆ అమ్మాయిని స్టేషన్కు పిలుస్తారేమో. మరో 3 రోజుల్లో పెళ్లి కుదిరబోయే అమ్మాయిని ఎంక్వైరీ అంటూ ఇబ్బంది పెట్టకండి. వాడిపై పగతో ఎవరో చంపుంటారు అని రిక్వెస్ట్ చేసి మన అమ్మడి జోలికి పోలీసులు రాకుండా చూశాడు రామ్. కాని పేపర్లో ఆ హత్య వార్త చూసి మన అమ్మాయి కంగారు పడుతుందని, అలానే నారాయణ హత్య గురించిన ఎంక్వైరీకి ఆఫీస్కు ఏ పోలీస్ రాలేదంటే ఆఫీస్లో ఎవరికైనా కూడా అనుమానం రావచ్చు అని రామే మీ ఆఫీస్కు వచ్చి నీతో మాట్లాడి ఇక నీపై పోలీసు వాళ్ళకేమీ అనుమానం లేదనే భావన నీకు కలిగించి నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా ఉండాలని భావించాడు అమ్మడు. నీ పెళ్లి కుదిరాక మాకు డౌట్ వచ్చింది. నువ్వేమైనా భయపడో నిజాయితీతోనూ నీ భర్తకు ఈ విషయం చెబితే అతను నీకు మరింకేదో జరిగిందనుకొని అతను సందేహపడే ప్రమాదముందని, ఆ హత్య చేసింది నువ్వు కాదన్న విషయం నీకు ఎవరు ఎలా చెప్పాలో అర్థం కాలేదు మాకు. పైగా ఆ సమయంలో ఓ కేసు విషయమై రామ్ మరో రాష్ట్రానికి వెళ్తున్నాడు. వాడు వచ్చేలోపు నీకు పెళ్ళైపోయింది. ఇక తర్వాత జరిగినవన్నీ మీకు తెలిసినవే ముగించాడు సుందరం. అతను చెబుతున్నంతసేపు చలనం లేకుండా ఉండిపోయారు అంతా. ఓ సామాన్య కుటుంబం అమాయకంగా తమ లోకంలో తాము గుట్టుగా బ్రతుకుతూ ఉంటే ఒకడిలో కలిగిన దుష్ట కోరిక ఇంతమంది జీవితాలపై ప్రభావం చూపి ఆ కుటుంబాలను అల్లకల్లోలం చేసింది. మరి జరిగింది నువ్వు నాకైనా ఎందుకు చెప్పలేదు అని మొదటగా తేరుకున్న పురుషోత్తం అడిగాడు. మీలో ఎవ్వరి మనశ్శాంతిని దూరం చేయటం నాకు ఇష్టం లేకపోయింది. అంతేకాకుండా అంతా గుట్టుగా ముగిసిపోయిందని భావించాను. కాని ఈ విషయమై అమ్మాయి జీవితంలో ఇంత కల్లోలం జరిగిందని నాకు తెలియలేదు. తెలిసాక వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటనలు, మన అమ్మాయికి జరిగిన అన్యాయం, ఇన్స్పెక్టర్ రామ్మోహన్ మనకు చేసిన న్యాయం అన్నీ అల్లుడిగారికి చెప్పాలి అనే అతను మన దేశంలో చేరగానే నేరుగా ఇక్కడికి తీసుకొచ్చాను ముగించాడు సుందరం. రివ్వున పరిగెత్తుకొచ్చిన జాహ్నవి సుందరంను చిన్న పిల్లలా చుట్టుకొని బోరున ఏడ్చింది. ఓ తండ్రిగా ఆ రాత్రి అతను అనుభవించిన వేదన కళ్లకు కట్టినట్లై అందరూ ఆరాధనగా చూశారు అతని వైపు. ఇదంతా చూస్తున్న మృదుల, కీర్తన కూడా ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. ఈ మాయదారి లోకంలో ఆడపిల్లలు పరిసరాలు మరిచిపోయి ఏదో లోకంలో ఉండకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మకూడదు అనేటువంటి విషయాలు. అన్ని సందేహాలకు సమాధానం దొరకడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. శుభం. సర్వేజన సుఖినో భవంతు.